కురిపిస్తూ ఉన్నావో కదా అని ఆమె చేతిని అలా పట్టుకున్నాడు. పట్టుకోగానే అమాంత వదలండి, నా చేతిని వదలండి, నన్ను వదిలిపెట్టండి అని చెప్పి అలా ఒక్కసారి అలా విదిల్చుకున్నది. బిడు నన్ను ముట్టకుని ప్రేమ తెలిసి చాలు, బిడు నన్ను ముట్టకుని ప్రేమ తెలిసి చాలు, బిడు నన్ను ముట్టకుని ప్రేమ తెలిసి చాలు, కడకున పులగాలిగా నా బిడు నన్ను ముట్టకుని ప్రేమ తెలిసి చాలు, కడకున పులగాలిగా నా బిడు నన్ను ముట్టకుని ప్రేమ తెలిసి చాలు. ఇవంతా కూడా నటనలే కదా అని చెప్పి అలా మరి కాస్త ముందుకు వెళుతోంది. అయ్యో అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియడం లేదు కైక, ఎందుకలా ఉన్నావో అర్థం కావడం లేదు. ఎంతో సంతోషంతో మరి ఒక అద్భుతమైనటువంటి విషయం నీకు చెబుదామని వచ్చా. నీవేమిటో ఇలా అలకమనిపిస్తున్నావు, కారణం ఏమిటో అర్థం కావట్లేదు. నీ కోరిక తీర్చడమే నా బాధ్యత, కాబట్టి నీవు ఏమి కోరినా సరే నేను ఇవ్వడానికి సిద్ధమే. ఏమండి, పూర్వము 2 వరాలు మీరు నన్ను కోరుకోమన్నారు, ఆ వరాలకే గత్యంతరం లేదు, ఇక మళ్ళీ కొత్తగా నేను వరములు కోరుకోవాలా? ఓహో, ఆ 2 వరములు ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నాయి కదా, కోరుకో సుందరి, నువ్వు ఏది కోరినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అయితే స్వామి నిజంగానే ఇస్తారా? తప్పకుండా ఇస్తాను. మరి కోరిన తర్వాత కాదు కూడదు అంటే ఈ సూర్యవంశంలో మాట ఇచ్చేవారే కానీ తప్పేవారు లేరు. ఎందుకు లేరు నాదా? ఎవరో దాకా ఎందుకు? దానికి ప్రత్యక్ష సాక్షులు మీరే. అలనాడు విశ్వామిత్ర మహర్షుల వారి వచ్చి రాముని నా యజ్ఞ రక్షణకు పంపించవయ్యా అని అనగానే ముందుగా మాట ఇచ్చి నా ప్రాణమైనా సరే ఇచ్చేస్తానని చెప్పి మాట ఇచ్చి మరి రాముని పంపించమని రాముని పేరు చెప్పగా నేను వస్తాను, నా సైన్యం వస్తుంది, మా యొక్క సేవకులందరూ వస్తారు అని చెప్పి మీరు ఏవేవో మాటలు మాట్లాడారు. ఆ తర్వాత పంపించాను ఆ విషయాలు పక్కన పెట్టేసిన మీరు ఆడిన మాట తప్పారు అనేటువంటి నింద మాత్రం మీ మీద ఉన్నది కదా. ఇప్పుడు నేను ఏ ధైర్యంతో వరాలను కోరుకోవాలి అనేటప్పటికీ కైక అదాని అనుమానం. పుత్ర ప్రేమ చేత, పుత్ర వ్యామోహం చేత నేను అలా మాట్లాడాను. కానీ ఈనాడు నేను చెబుతున్నాను కదా, ఈ యొక్క వంశము సూర్య వంశము మీద ఆన వేసి చెబుతున్నా, నీవు ఏదైతే కోరుకుంటావో తక్షణమే దాన్ని నేను అమలు చేస్తాను, కోరుకోదేవి అని అన్నారు. స్వామి మరి ఇంతటి మాట ఇచ్చారు కదా, సూర్యవంశము మీద ఆన పెట్టారు, అది నాకు మాత్రం నమ్మశక్యము కావడం లేదు. మరొక దాని మీద ఆన వేయండి, నాకు మాట ఇవ్వండి అనేటప్పటికీ నా బహిప్రాణము రామచంద్రమూర్తి, ఈ ప్రపంచంలో నా కొడుకు కంటే మించినటువంటిది ఏదీ లేదు. నా బిడ్డ నా కంటి ముందు ఉంటే చాలు. అలాంటిది నా కుమారుడి మీద ఆన వేసి చెబుతున్నాను, కోరుమా వరములను రఘుకుల సోముడు, ఈ దశరథుడి కుమారుడు, నా బిడ్డ రామచంద్రమూర్తి, నా రామచంద్రమూర్తి మీద ఆన వేసి చెబుతున్నాను, కోరికైక నీవు ఏది కోరినా సరే నా ప్రాణాలైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ మాట మీదే నిలబడండి
స్వామి, నా మొదటి వరం, ఏ ముహూర్తానికైతే రామునికి పట్టాభిషేక మహోత్సవం అంతా నిర్ణయించారో అదే ముహూర్తానికి నా కుమారుడు భరతునికి పట్టాభిషేకము జరగాలి. కైక, ఏమిటి నీవు మాట్లాడే మాటలు? ఇంత నీచపు బుద్ధి నీకేలా కలిగినది? ఇంత స్వార్థంగా ఎలా మారిపోయావు? కౌసల్య రాముని కన్నా ప్రేమాభిమానాలు నీవు చూపించలేదా? నా బిడ్డ రాముడు, నా బిడ్డ రాముడు అని అంటావే. ఈనాడు ఆ రామునికి జరగవలసినటువంటి పట్టాభిషేక మహోత్సవం నీ కుమారుడికి జరగాలి అని అంటున్నావా? నాథ, మీరు మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఒక వరము కోరుకున్నా, ఇక రెండవ వరము. ఇక ఏం వరం ఉంటుంది? ఇక నాకు కోరికలు ఏముంటాయి? పెద్ద పిడుగు నా నెత్తిన పడిపోయినదే, ఇక నాకు కోరికలు ఏముంటాయి? ఆ రెండవ వరము ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే కదా, నా ప్రాణమే పోయినదే అనగానే, స్వామి రెండవ వరము కూడా ఇచ్చి తీరవలసిందే, కోరుకో. నా ప్రాణమే పొందున్నది కదా, ఇక రెండవ వరానికి ఏమన్నది? కోరుకో. రాముడనేటువంటి వాడు ఈ అయోధ్య పట్టణంలో ఉండకూడదు. 14 సంవత్సరాలు నార చీరలను ధరించి వనవాసానికి వెళ్ళాలి. మొదలు నరికిన చెట్టులాగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆ దశరథ మహారాజు. రామా, రామచంద్ర, నువ్వు లేకుండా నేను ఎలా పుట్టగలనయ్యా? నువ్వే నా బహుప్రాణమే, నువ్వే నా గుండెనే, నా పంచ ప్రాణాలు నీవే. అలాంటి నీవు లేకుండా నేను ఎలా ఉండగలను? రామా, అరణ్యవాసమా, నా బిడ్డలు అరణ్యవాసమా, దుర్మార్గురాల కనుక ఇంత నీచమైనటువంటి బుద్ధికి కల కలిగినది. భగవంతుడా, రాముని నీవు వదిలిపెట్టలేదు. రాముడు నా సర్వమే, రాముడు నా ప్రాణమే. రామాంధ్రగా ఒక్కసారిగా నేలకు ఒడిగిపోయాడు. పట్టు వదలన్నటువంటిది ఆ కైకమ్మ తల్లి. ఏమాత్రమో వెనకడుగు వెయ్యడం లేదు ఆ కైక. రెండో వరములో అమలు చేయవలసిందే అన్నట్లుగా పట్టుదలతో ఉన్నది. అలాగే నిశ్చిష్టుడైపోయాడు. అపూర్వంగా పెంచాలి. ఈనాడు కారణులే ఉంటారా? ఈ దౌర్భాగ్యపు తండ్రి కారణము చేత నీవు కారణమనుకుని తప్ప అలాంటివి జరగకూడదు నాయన. నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే మరి ఆ విధంగా మూర్చిల్లిపోయాడు ఆ దశరథ మహారాజు గారు. అలా దశరథుడు మూర్చిల్లగానే మరొక వైపు ఆ రామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవాలంతా కూడా మొత్తము వారి వారి పనులలో నిమగ్నులై ఉన్నారు. మంగళ స్నానములు ఆచరించారు ఆ సీతారాములు. పట్టపుటి ఏనుగును అలంకరించారు అక్కడ ఉన్నటువంటి ఆ సేవకులంతా. సప్త ఋషులందరూ వచ్చి వేద పారాయణ జరిపిస్తూ ఉన్నారు. సుమంత్రుడు వచ్చాడు. మంత్రి అయినటువంటి ఆ సుమంత్రుడు వచ్చి, మరి ఇంకా మహారాజు గారు రాలేదు, ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు అనేటప్పటికల్లా వెంటనే ఆ కైకమ్మ తల్లి మందిరములో ఉన్నారు. రామచంద్రుని మాత్రము, అంటే సీతారాములను కాదు, ఒక్క రాముని మాత్రమే తీసుకొని రమ్మని ఆయన ఆజ్ఞ అయినది అన్నట్లుగా ఆ సుమంత్రుని దగ్గర చెప్పించారు. ఒక సేవకుడు వచ్చి సుమంత్రునికి చెప్పగా సుమంత్రుడు ఆ విషయమునంతా తెలియచేశారు. వెంటనే రామచంద్రమూర్తి, అయ్యో మా నాన్నగారు కైకమ్మ తల్లి మందిరంలో ఉన్నారా, నన్ను రమ్మన్నారా, వెంటనే నేను వెళ్ళాలి కదా అని చెప్పి తిన్నగా బయలుదేరి వెళ్ళారు. అలా వెళ్ళగానే బుసలు కొడుతూ ఉన్నది కైకమ్మ తల్లి. ఒక నల్లటి వస్త్రము కట్టుకుని ఉన్నది. అలగా గృహంలో చేరి ఉన్నది. అటువైపు నా తండ్రి గారు నిశ్చేష్టుడై పడి ఉన్నాడు. తిన్నగా తండ్రి గారి దగ్గరకు వెళ్ళారు. తండ్రి పాదాలను ఒక్కసారి అలా స్పృశించాడు. స్పృశించగానే కన్నులు తెరిచి చూశారు. కంటి నిండా అలా కన్నీరు నిండిపోయి ఉన్నది. జలజల జలజల కన్నీరు దారలై పొంగి ప్రవహిస్తూ ఉంటే, కుమారా నన్ను క్షమించరా, నీకు భయంకరమైనటువంటి శిక్ష విహించానురా, నాయనా నన్ను క్షమించరా, నిన్ను వదిలిపెట్టి మాత్రము నేను ఉండలేను నాయనా. ఎటుల వీడుతో నిన్ను పోత్ర
ఆనందు కుల పవిత్ర